హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎల్ఆర్ఎస్ అంటే తెలుసు కానీ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక 25% డిస్కౌంట్ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది. ఆహ్, ఎల్ఆర్ఎస్ యొక్క మన ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ. అనధికార గ్రామ పంచాయతీలో గానీ, మున్సిపాలిటీలో గానీ ఉన్న అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్‌లకు ఈ రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరించడం కోసం ఈ ఈ పథకం అయితే మన కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు 2020లో మొదటగా మొదటగా చలానగా రూ. 1000 మాత్రం చలాన్ కట్టి ఇదైతే అప్లికేషన్‌కైతే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు కొన్ని కోర్టు కేసుల వల్ల ఇదైతే పెండింగ్ పడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దీన్నైతే మళ్ళీ రీఓపెన్ చేసి ఆల్రెడీ ఎవరైతే రూ. 1000 కట్టి దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ వెరిఫికేషన్ అయితే మన గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా, మున్సిపల్ అధికారుల ద్వారా ఈ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ఫీల్డ్‌కొచ్చి ఆ ఫీల్డ్‌కి ఎవరికైతే వచ్చి వెరిఫికేషన్ అయిందో వాళ్ళకి అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ ఎల్ఆర్ఎస్ బిల్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. ఆ బిల్ జనరేట్ అయిన దాంట్లో ఎవరైతే ఈ యొక్క మార్చి 31 లోపు ఎవరైనా చెల్లించాలనుకుంటే చెల్లించే వారికి 25% డిస్కౌంట్ అనేది ప్రకటించడం జరిగింది. అది ఎలాగా అనేది ఇప్పుడు వీడియో ద్వారా మీకు లైవ్ అనేది చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఎల్ఆర్ఎస్ 2020 అనేది క్లిక్ చేయండి, సెర్చ్ చేయండి. చేసినాక ఇక్కడ ఫస్ట్ సైట్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ సైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ మనకు సిటిజన్ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ సిటిజన్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే అప్లికేషన్ టైంలో మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకి ఇక్కడ ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ యొక్క ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీకు ఎల్ఆర్ఎస్ పేమెంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఎల్ఆర్ఎస్ ప్లాట్ ఫీ పేమెంట్. సైట్ అనేది కొద్దిగా స్లో ఉంది. ఇక్కడ చూడండి, సైట్ మీద అక్కడ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ప్లాట్ పేమెంట్ ఫీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అప్లికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఇంటిమేషన్ లెటర్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను ఇక్కడ 2 అప్లికేషన్లు చేసిన కాబట్టి ఒక అప్లికేషన్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఫస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ 76 గజాలకు 8,990 రూపాయలు అయితే పడడం జరిగింది. ఫస్ట్ 10,000 రూపాయలు పడుతుంది. 10,000లో ₹1,000 మనం ముందు కట్టాం కాబట్టి 8,990 రూపాయలు అనేది ఛార్జ్ అయితే పడడం జరిగింది. ఈ లెటర్ అనేది మీకు అనేది పంపించడం జరుగుతుంది వాళ్ళు. తర్వాత మీకు పేమెంట్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియో చూద్దాం. ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ చూడండి, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక మళ్ళీ పేమెంట్ పేజ్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాం కదా, ఇక్కడ 76 గజాలకు మనకి ఇక్కడ వాళ్ళ ఫొటోస్, సైట్ ఫోటో ఇక్కడ చూపిస్తుంది. సైట్ ఫోటో ఉన్నది కదండి, సైట్ ఫోటో అయితే చూపించడం జరుగుతుంది. లొకేషన్ ఎక్కడైతే ఉంది, ప్లాట్ ఫోటో వాళ్ళు ఎప్పుడైతే వెరిఫికేషన్ చేసి ఉంటారు కదా ప్లాట్ది, అక్కడైతే ఇక్కడ మనం ఫోటోలు అయితే అక్కడ తీసి ఉన్నారు కదా వాళ్ళు, అప్పుడు ఆ ఫోటోలు అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక చూడండి, టోటల్ అప్పటి మార్కెట్ వాల్యూ యాజ్ పర్ ద ఎప్పుడైతే మనం అప్లికేషన్ 2020లో మనకు ఈ పథకం అయితే స్టార్ట్ చేశారో అప్పుడైతే ఆ మార్కెట్ వాల్యూ అక్కడ 700 అయితే ఉండడం జరిగింది. ఆ 700 ప్రకారం మనకు ఒక ఫీజు అనేది మొత్తం ఎంత 10,227 రూపాయలు అయితే 227 రూపాయలు అయితే పడడం జరిగింది. అందులో నుండి ఇక్కడ ఫస్ట్ కట్టిన ₹1,000 అనేది ₹1,000 అనేది మైనస్తోని మనకి ఇప్పుడు 9,000 మొత్తం 9,000 ఉంటాయి. ఇక్కడ
ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఇప్పుడు ఎవరైతే మార్చి 31 లోపు ఎవరైతే పేమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ 25% రిబేట్ అనేది అమౌంట్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి ఇక్కడ రూ. 2,569 10,000కు 25% డిస్కౌంట్ 2,569 రూపాయలయితే పడడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫుల్ అమౌంట్ పే చేస్తారా? లేకపోతే పార్షియల్ అమౌంట్ పే చేస్తారా? పార్షియల్ అమౌంట్ అంటే ఇక్కడ చూడండి. నేను ఇక పార్షియల్ అకౌంట్ మీద క్లిక్ చేసిన రూ. 907 పడుతుంది. ఇక్కడ అంటే ఓన్లీ మీరు ఓపెన్ స్పేస్ చార్జెస్ కాకుండా. కానీ దీనివల్ల మీకు డిసడ్వాంటేజెస్ అంటే వీళ్ళు కింద క్లియర్‌గా ఖచ్చితంగా మెన్షన్ చేశారు. ఒక ఎప్పుడైతే మనం ఇప్పుడు పే చేయకుంటే ఆహ్, మనం ఎప్పుడైతే బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటామో, బిల్డింగ్ పర్మిషన్ తీసుకునేటప్పుడు అప్పుడైతే ఖచ్చితంగా పే చేయడం జరుగుతుంది. పే చేయడం కరెక్టే గానీ అప్పుడు ఇప్పుడైతేనేమో మార్కెట్ వాల్యూ 700 ఉంది కాబట్టి 700 మార్కెట్ వాల్యూ ప్రకారమే చార్జ్ చేయడం జరుగుతుంది. కానీ మీరు బిల్డింగ్ పర్మిషన్ తీసుకునే టైంలో ఎంతైతే మార్కెట్ వాల్యూ ఉంటదో అంత మార్కెట్ వాల్యూ అయితే పే చేయాల్సొస్తది. ఒకవేళ ఇప్పుడు 700 ఉన్నది మాకు కరెంట్ ఇక్కడ 1700 అవ్వడం జరిగింది. 1700 కావడం జరిగింది. ఆ 1700 కట్టాలంటే చాలా మనీ అయితే హెవీగా చార్జ్ అయితే అవ్వడం జరుగుతుంది. అందుకే మీరిప్పుడు ఇదే కట్టడం మేలు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది ఇలా కట్టుకోవాల్సొస్తుంది. ఇక్కడ చూడండి. ఇలా పేమెంట్ అనే అయిపోతది. పేమెంట్ అయితే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ 10,000కి 25,000 అయితే ఇక్కడ చూడండి డిస్కౌంట్ అయితే చూపియడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సెకండ్ ఆప్షన్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే 14 యాస్ పర్ ద మార్కెట్ వాల్యూ ఈ మార్కెట్ వాల్యూ ప్రెజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ అయితే కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అట్లా ఈ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల మొత్తం అయితే పే చేయండి. యాస్ సూన్ యాస్ పాసిబుల్. ఈ యొక్క ఆఫర్ అనేది 30 తారీఖు వరకే ఉంది. తర్వాత ఎక్స్టెండ్ చేస్తాడా? ఇంకేమైనా చేస్తాడా? అనేది మనకు తెలవదింకా. ఇక్కడ మనం అప్లోడ్ చేసిన అన్ని ఇక్కడ వీడియోస్ అయితే రావడం జరిగింది. నేను నెక్స్ట్ వీడియోలో ఆ పేమెంట్ చేయడం అయితే నేను వీడియో ద్వారా చూపిస్తాను. ఇప్పుడైతే 30 లోపు అయితే మేము పే చేస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.